ఇదిగోండి అమ్మగారు మీరు చెప్పిన 10,000. అదేంటి నువ్వు తెచ్చావు? మంగేది? మంగకు బాత్రూమ్ అర్జెంట్ అయినదట, అందుకే నేను తీసుకొచ్చాను. మంగకి రాను రాను వర్క్ పట్ల నెగ్లిజెన్సీ పెరుగుతోంది. ఛ! ఆ 10,000 అమ్మకిచ్చేసి నువ్వెళ్ళు. తీసుకోండి. వస్తామమ్మా. మంచిది. ఆస్తి కోసం నాకే పోటీ వస్తావా? నేనుండగా నిన్ను జమీందార్ని కానివ్వనే. ఆ రిపోర్ట్స్ రాకముందే నువ్వు దొంగవని ప్రూవ్ చేసి నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటించకపోతే నా పేరు మంగే కాదు. గంగా, నాకు బోర్ కొడుతుంది, ఆడుకుందాంరా. నేను చదువుకుంటాను, మీరొక్కరే వెళ్ళి ఆడుకోండి. అబ్బా, ఎప్పుడు చదివేనా? కాసేపు ఆడుకుంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. రా ఆడుకుందాం. వద్దులేండి మంగమ్మ గారు, నేను రాను, చదువుకునేది చాలా ఉంది. అంటే నాతో ఆడుకోవడం నీకు ఇష్టం లేక అలా అంటున్నావు కదూ? అట్లాంటిదేం లేదు మంగమ్మ గారు. మరైతే రా ఆడుకుందాం. ఇదిగో, కాదన్నావంటే నా మీద ఒట్టే. అంత మాట ఎందుకులేండి. సరే పదండి. నా గదిలో ఆడుకుందామే. ఉమ్. సరేరా. రా. ఇదిగో ఆడుకో. అదేంటి గంగా కింద కూర్చున్నా? రా, మంచం పైన ఇక్కడ కూర్చో. వద్దమ్మ గారు, నా నిన్నే కూర్చొని ఆడుకుంటాను. వద్దు, నా పక్కన కూర్చుని ఆడుకో. వద్దమ్మ గారు. అంటే నా మాట వినవా? అయితే సరే, నేనే కింద కూర్చుంటా. అయ్యో అయ్యో, మీరెందుకు కింద కూర్చుంటున్నారండి? నేను ఇలా కింద కూర్చుని ఆడాలనే కదా నువ్వు మంచం పైకి రాకుండా ఉన్నా. నేను ఇక్కడే కూర్చుంటా. కొట్టేద్దాం అనుకున్న సమయానికి వీళ్ళిద్దరు వచ్చారు. ఇలా కంట పడకుండా జాగ్రత్త పడాలా. వద్దులేండి, నాన్న పైన కూర్చుంటా, రండి. వెరీ గుడ్. బాల్ వద్దులే, స్నేక్ అండ్ ల్యాడర్ ఆడదాం. నిన్నెలా ఇరికించాలో నాకు బాగా తెలిసే. ఆ మూర్తి గారు చెప్పండి. అవునా, ఎంత? 10,000ఏగా. నో ప్రాబ్లం, మనిషిని పంపించండి, నేను అమౌంట్ ఇచ్చి పంపిస్తాను. అదేంటి, నా పర్స్లో 20,000 ఉండాలి. 10,000 గణేష్ చందాకివ్వగా ఇంకా 10,000 ఉండాలి. మరి 5,000 ఉన్నాయేంటి? మిగిలిన 5,000 ఎక్కడికి పోయాయి? మంగా, మంగా, మంగా. గంగా, మా అమ్మ పిలుస్తుంది. దేనికోసం పిలుస్తుందో రా, వెళ్ళి కనుక్కుందాం.
ఇక్కడ నుండే కొట్టేస్తా. అంటే మమ్మీ పర్స్ చెక్ చేసిందన్నమాట. ఇక దీన్ని ఇరికిస్తాను. ఏంటి మమ్మీ పిలిచావు? గణేష్ చందా ఎంతిచ్చావు? ఇచ్చింది నేను కాదు కదా మమ్మీ, గంగ కదా. పర్సులో నుంచి ఎంత తీసావు? 10,000 అమ్మా. 10,000 తీస్తే ఇందులో ఇంకా ఉండాల్సిన 5,000 ఏమయ్యాయి? నాకేం తెలియదు అమ్మగారు. ఒట్టు. అదేంటి గంగ అలా అంటావ్? పర్స్ లో నుండి డబ్బు తీసింది నువ్వే కదా, మరి నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మా అమ్మ నిన్నేమనదు, నిజం చెప్పు. సత్య ప్రమాణంగా చెప్తున్నానండి, నాకేం తెలియదు అమ్మగారు. రూమ్ లోకి నువ్వు తప్ప ఎవరూ రాలేదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నిజం చెప్పు, డబ్బు తీసావా లేదా? నేను నిజమే చెప్తున్నాను అమ్మగారు, నాకేం తెలియదు. నన్ను 10,000 తీశాను, అంతకు మించి ఒక్క రూపాయి కూడా తీయలేదు. నిజం అమ్మగారు. మా అమ్మ గదిలోకి వచ్చింది నువ్వు మా అమ్మ, నేను అస్సలు రాలేదు. పోయింది మా అమ్మ డబ్బే కాబట్టి తీస్తే మా అమ్మైనా తీయాలి లేదా నువ్వైనా తీయాలి. మా అమ్మకు అవసరం లేదు, మరి నీకేదైనా అవసరం పడుంటే తీసుండాలి. నిజం చెప్పు, పర్లేదు. మా అమ్మ నిన్నేమనుకుండా నేను చూసుకుంటాను. నేను తీయలేదు అమ్మగారు, నన్ను అట్లాంటి దాన్ని కాదు. నన్ను నమ్మండి. ఎలా నమ్మాలి? నా గదిలోకి వచ్చింది నువ్వొచ్చి వెళ్ళాకే డబ్బు కనిపించడం లేదు అంటే నువ్వే తీసావని కదా. మర్యాదగా చెప్పు, డబ్బు ఎక్కడ పెట్టావు? నాకేం తెలియదు అమ్మగారు. అమ్మా ఇలా కాదు, నేను గంగ ఇందాక మా బెడ్రూమ్ లో ఆడుకున్నాం. ఒకవేళ ఆ గదిలో దాచిందేమో. మంగమ్మ గారు, నన్ను దొంగతనం చేశానని నమ్ముతున్నారా? నేను అట్లాంటి దాన్ని కాదండి. అక్కడికెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా గంగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నా? డబ్బు దొరికితే నువ్వు తప్పు చేసినట్టు, లేదంటే నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతాను. సరేనా? అమ్మా నువ్వురా, వెళ్ళి చెక్ చేద్దాం. సరే రావే వెళ్దాం. చెప్పవే, ఎక్కడ దాచావా డబ్బు? నాకేం తెలియదమ్మా, నేను ఆ డబ్బులు తీయలేదు. గంగా, నువ్వు తప్ప ఇంకెవరు తీసుండరని మా మమ్మీకి అర్థమైపోయింది. ఇంకా అబద్ధం చెప్తావెందుకు? ఆ డబ్బులు ఎక్కడ దాచావో చెప్పు. సత్య ప్రమాణంగా చెప్తున్నానమ్మా, నాకే పాపం తెలియదు. నేను ఆ డబ్బులు తీయలేదమ్మా. ఏయ్, నా కూతురు అంత పద్ధతిగా అడుగుతున్నా అబద్ధం చెప్తావా? చిన్న పిల్లవని ఊరుకుంటున్నాను. నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పు. మీరు సిట్ చేసినా నాకు సంతోషమేనమ్మా, కానీ నాన్న మాత్రం దొంగతనం చేయలేదమ్మా. నాన్న చెప్పేది నిజమమ్మా. మమ్మీ తనేర్చి నిన్ను కన్విన్స్ చేయాలని చూస్తుంది. తనని అడగడం ఎందుకు? ఇక్కడే ఎక్కడో దాచుంటుంది, మనమే వెతుకుదాం. గుడ్ ఐడియా మంగా. మంగా, దొరికాయా? దొరకలేదమ్మా. ఛ, ఎక్కడ పెట్టింది ఇది? మమ్మీ, ఇందాక నేను గంగా ఈ మంచం పైన కూర్చుని ఆడుకున్నాం. ఒకవేళ తను ఆ దింటి కింద ఏమైనా పెట్టిందేమో.
ఇప్పుడేమంటావ్? ఆ డబ్బులు ఈడికి ఎలా వచ్చాయో నాకు తెలీదమ్మా. నోర్మోయ్, దొంగతనం చేసింది కాకుండా దొరికిపోయినందుకు తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా? నా పర్సులో 5,000 పోయాయి, ఇక్కడ 1,000 రూపాయలు దొరికాయి. మిగిలిన 4,000 ఎక్కడ దాచావో చెప్పు. నాకు తెలీదమ్మగారు. మమ్మీ, తన దొంగ అని ప్రూవ్ అయింది కదా, మరెందుకు టెన్షన్ పడుతున్నా? ఇక్కడ దాచినట్టే వేరే చోట ఎక్కడైనా దాచిందేమో, చూద్దాం. మిగతా డబ్బులు ఎక్కడ దాచావే? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాకేం తెలీదమ్మా. నిన్ను ఇలా కాదు, తీసుకువెళ్లి మీ అమ్మ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళే నీ చేత నిజం చెప్పిస్తారు. రా, పద. ఏంటి విడి చేతికి ఇంత డబ్బు ఎలా వచ్చిందప్పా? ఎక్కడ విరా నీకు డబ్బులు? అమ్మగారు, తాగుబోతు పందాలు జరిగినాయి. అందులో ఎవరెక్కువ తాగితే వాళ్ళకి ఈ డబ్బులు ఇస్తాన్నారు. అందుకే నేను ఎక్కువ తాగినా ఈ డబ్బులు గెలిచానమ్మా. పరుగు పందాలు, కోడి పందాల గురించి విన్నాను గాని కొత్తగా ఈ తాగుబోతు పందాలేమిట్రా? తాగుబోతు ఎదవా, మర్యాదగా చెప్పు, ఈ డబ్బులు ఎక్కడవి? నిజమే చెప్తున్నాను అమ్మగారు. ఊరవతల పందాలు జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళి నేను పందెంలో పాల్గొని ఈ డబ్బులు గెలుచుకున్నాను అమ్మగారు. రేయ్, నీ తాగుబోతు మాటలు నేను నమ్మాలా? మర్యాదగా చెప్తావా లేదా? సత్య ప్రమాణంగా చెప్తున్నాను అమ్మగారు, ఈ డబ్బులు నాయేనమ్మా. అమ్మా, ఏమైందమ్మా? ఇంకేం కావాలి? మంచి వాళ్ళని దారిని పోయే సంతం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావుగా, వాళ్ళ మూలంగా మన పరువు పోతుంది. కూటికి గతులేని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడితే తిన్నింటి వాసాలే లెక్క పెట్టడానికి రెడీ అయ్యారు. చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు, అసలేమైంది? ఏమైందా? ఈ గంగ దొంగతనం చేసింది. అయితే ఈ డబ్బులు నాయే. ఓహో, ఇదంతా నీ కూతురు నిర్మాకమా? గంగా దొంగతనం చేయడమేంటి? నేను నమ్మను. ఈ గంగ విషయంలో నువ్వెప్పుడు ఏది నమ్మావు కనుక దీని దొంగతనం నమ్మడానికి, ఇది దొంగతనం చేసిందనడానికి నేనే సాక్ష్యం. రెడ్ హ్యాండెడ్ గా నేనే పట్టుకున్నాను. నేను ఈ దొంగతనం చేయలేదమ్మమ్మ, మేమే తట్టు. నేను చెప్పేది నిజమమ్మమ్మ, నువ్వైనా నమ్మమ్మ. దాని మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదు రాజేశ్వరి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఏంటమ్మా అంటే? ఇది చెప్పింది నిజం, నేను చెప్పింది అబద్ధం అంటావా? నా ఉద్దేశం అది కాదమ్మా. ఇంకేంటమ్మా? గంగా, చూసినవా నీ మూలంగా రాజేశ్వరమ్మ గారు జగదీశ్వరమ్మ గారు ఎట్ట గొడవ పడుతున్నారో? నీకంతగా డబ్బులు కావాలంటే నాకు చెప్పుండాల్సింది. కూలో నాలో లేదా అడుక్కోనో నీకు డబ్బులు తెచ్చిచ్చేదాన్ని. ఇంట్లో అన్నం పెట్టిన వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తావా? మన పరువు తీస్తావా? నువ్వు కూడా నేను దొంగతనం చేశానంటే నమ్ముతున్నావా అమ్మా? నాకు తెలిసి రాజేశ్వరమ్మ గారు అబద్ధం చెప్పరు. ఆ తల్లి నువ్వు దొంగవి అన్నారంటే నేనెట్టా నమ్మకుండా ఉండాలా? గూడెల్లో ఉన్నప్పుడు నీ అంత మంచి పిల్ల యాడా ఉండదు అన్నారు. కాని ఈడికొచ్చిన దగ్గర నుంచి నీ బుద్ధే మారినది. డబ్బు కోసం దొంగతనం చేస్తావా? చాలా ఆపు. మారింది దాని బుద్ధి కాదు, నీ బుద్ధి. చిన్నప్పటి నుంచి దాన్ని పెంచావే, అలాంటి దాని గురించి నీకు తెలీదా?
ఒకరికి సహాయం చేసే గుణం తప్ప దానికి దొంగతనం చేతనవుతుందా? ఆ? కన్న తల్లివయ్యుండి దానికి దొంగతనం అంట కడతావా? సిగ్గులేదు నీకు? అబ్బా ఆపండి. ఏ గంట ఇలా రా. నీకు ఈ డబ్బులు ఎవరిచ్చారు? తాగుబోతు పందాల్లో ఫస్ట్ వచ్చాడంట, ఈ డబ్బులు గెలిచాడు. ఊరుకాక, ఎక్కడైనా తాగుబోతు పందాలు జరుగుతాయా? వాణ్ణి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇవి నా పర్సులో డబ్బులే. అనవసరంగా వీడు నా ప్లాన్ పాడు చేశాడు. తాగుబోతు సచ్చినాడు. ఈడి మూలంగా మనం దొరికేలా ఉన్నాం. మరి ఎట్టాగైనా సరే తప్పించుకోవాలా? ఏయ్, మర్యాదగా నిజం ఒప్పుకుంటావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా? నాకు ఈ డబ్బులు జగదీశ్వరమ్మ గారు ఇచ్చారబ్బా. ఏంటి? నేనా? మీరే అమ్మగారు. ఇందాక టీవీలో ఒక సినిమా వచ్చిందే, ఆ సినిమాలో ఇద్దరు ముసలోళ్ళు ఇద్దరు పిల్లల్ని అటు పిల్లనిటు ఇటు పిల్లనటు మార్చుకుంటారే. అందులో ఒక పిల్ల చనిపోయిందనుకుంటారు, కానీ ఒక పిల్ల బతికే ఉంటాది. సినిమా అమ్మగారు గుర్తుకొచ్చేసినాదా? అంటే ఈ తాగుబోతుడికి అసలు నిజం తెలిసిపోయిందన్నమాట. ఈ విషయం రాజేశ్వరికి తెలియకూడదు, దాన్ని తట్టుకోలేదు. ఏయ్, సమాధానం చెప్పకుండా మా అమ్మతో ఏం మాట్లాడుతున్నావు? అమ్మగారు అడుగుతున్నారు, చెప్పండి అమ్మగారు. నేను చెప్తానమ్మా, నేను చెప్తాను. ఆ డబ్బులు వీడికి నేనే ఇచ్చాను. నువ్వెందుకిచ్చావు? అంటే పాపం వాడు వీడింటి దగ్గర ఉంటే ఆ పని ఈ పని అన్ని పనులు చేస్తున్నాడు. జీతం డబ్బులు అడిగితే సర్లేని నేనే నా దగ్గర లేకపోతే నీ పర్సులో నుంచి అలా తీసి ఇచ్చాను. కంగారులో చెప్పడం మర్చిపోయా. అయ్యో, ఇదిగో ఇదిగో ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఊరుకాక, వీడేం పని చేశాడని వీడికి జీతం ఇస్తున్నావు? వీడిని వెనకేసుకురావడానికి నువ్వు కావాలనే అబద్ధాలు చెప్తున్నావు. అవును, నాకు అదే అనిపిస్తుంది. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు నిజం చెప్పిస్తారు. నేను చెప్పేది వినిపించుకోరే. వీడిని వెనకేసుకురావాల్సిన అవసరం నాకే ఉంది. నిజంగానే నేను వీడికి జీతం డబ్బులు ఇచ్చాను. ఇది నిజం. నమ్మితే నమ్మండి, లేదంటే వెళ్ళండి. అంతేగాని ఇలాంటి పోలీసులు గీలీసులని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. అర్థమైంది అందరికీ? అమ్మా, నీ వల్ల ఫస్ట్ టైం చెయ్యని తప్పుకి గంగని అనుమానించి అవమానించాను. దాని ముందు తల తీసేసినట్టయింది. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసే ముందు కాస్త నాకు కూడా చెప్పు. ఏయ్, సారీ గంగా.